కథలలో భావాలు, భావాలలో ఆదర్శాలు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిత్వం. కవిత్వం జ్ఞానాన్నిస్తుంది, ఆలోచింపజేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, ప్రేరేపిస్తుంది, పోరాటాల స్ఫూర్తిని రగిలిస్తుంది, సైద్ధాంతిక బలాన్నిస్తుంది, ప్రేమని పంచుతుంది, బాధలో ఓదార్పునిస్తుంది. మాటల్లో చెప్పలేని భావనలకి అందమైన రూపమే కవిత్వం. అలాంటి ఎన్నో అపురూపమైన కవితలని తమ కలంతో రచించి స్ఫూర్తినిచ్చిన ఎందరో కవులకి, రచయితలకి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓ చిన్న కవిత. నాకు నచ్చిన పని చేస్తున్నప్పుడు, నాకు నచ్చిన చోటికి వెళ్ళినప్పుడు, నాకు ప్రియమైన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, నాకు తెలియకుండానే నాలో ఉన్న చిన్నపిల్ల బిరబిరా అడుగులు వేస్తూ బయటకొస్తుంది. గొంతు గోతులలోంచి పలుకులై జలజలా రాలుతుంది. కనులలో నుంచి తొంగి చూసి అబ్బురపడుతుంది. మనసు మడతల్లోంచి లేచి కేరింతలు కొడుతుంది. ఆనంద అమృతాలు వర్షిస్తూ పెదాలపై చిరునవ్వుల హరివిల్లులై విరుస్తుంది. ఉత్సాహంతో ఉరకలెత్తుతూ నాలో నాకు తెలియకుండానే చిన్నపిల్లల తడబడి అడుగుల పరుగులు తీస్తుంది. ఇదేనేమో బతకడానికి, జీవించడానికి ఉన్న తేడా. అప్పటిదాకా తెలియదు పనుల ఒత్తిళ్లలో పడి నన్ను నేను కోల్పోయానని, నాలో నుంచి నేనే మాయమైపోయానని. ఇంతకీ నీలో నీవు ఉన్నావా? తరచి తరచి చూసుకో. నీకే నువ్వే ఆలోచించుకో. అన్నీ ఉన్నా అసలు నీలో నీవే ఉండవు. నీతో నీకే కాకుండా పోయావని, నీతో నుండి నీవే పక్కకు తప్పుకుంటావని, మనసుకు నచ్చిన పనిని ఎరగా వేసి నీలో ఉన్న నిన్ను బయటకు లాగి దొరబుచ్చుకో. నీతో నువ్వు ఏకమై సాగిపో. నీలో ఓ చిన్నపిల్ల ఉంది సుమా. కేరింతలు కొట్టేసి మనసు మూలన మూలుగుతున్న కాస్త నీలో నువ్వు తొంగి చూసుకో. నీతో నువ్వు ఏకమై ముందుకు సాగిపో.